హాయ్ అండి అందరికీ. లాస్ట్ వీక్ చెప్పాను కదండి బాబా 9 గురువారాలు వ్రతం చేస్తున్నానండి అని. నెక్స్ట్ వీక్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్తానన్నాను కదండి. ఈ వీడియోలో నియమాలేంటి, నిష్టలేంటి, ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి, వ్రత కథ ఏంటి అని అన్నీ వివరంగా చెప్పానండి. వివరంగా అన్నీ చెప్పాను, అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కథలో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కనుక క్షమించండి, ఎందుకంటే ఇది అచ్చ తెలుగులో ఉంది, అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు ఉంటాయి, క్షమించండి. ఇప్పుడు పూజా విధానం ఎలా చేసుకోవాలి అంటే అని చెప్తున్నాను. ఒక పీటకి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవాలండి, ముగ్గేసుకొని కుంకుమ బొట్లు తెల్ల బొట్లు పెట్టుకొని ముగ్గేసుకోవాలి. ఒక జాకెట్ మొక్క తీసుకొని పీట మీద పరుచుకోవాలండి. పీట మీద పరుచుకొని కొత్తది తీసుకోండి. ఒక వారం తీసుకుంటే అదే 9 వారాలు పెట్టుకోవచ్చు. అయిపోగానే తర్వాత పీట మీద నుంచి తీసేసి ఉతికేసుకొని నెక్స్ట్ వీక్ కూడా అదే వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. వారం వారం కొత్తది అయితే తీయవసరం లేదు. దానిపైన బాబా పటం పెట్టుకొని మనకు నచ్చినట్టుగా మనం అలంకరించుకోవాలండి బాబా గారిని. నేనైతే ఇలా పూలన్నీ పెట్టుకొని అలంకరించుకున్నాను. మీరు కూడా మీకు నచ్చినట్టుగా అలంకరించుకొని బాబాని ఇలా అలంకరించుకొని ప్రసాదం అన్నీ పెట్టేసుకొని అన్నీ దగ్గర పెట్టుకొని ఫస్ట్ గణపతి పూజ అయితే చేయాలండి. గణపతి అష్టోత్తరం చదువుకోవాలి. తర్వాత సాయిబాబా అష్టోత్తరం ఉంటుందండి, అది చదువుకోవాలి. షోడశోపచార పూజ అంటారు కదండి, అవి చేసుకోవాలండి. చేసుకొని తర్వాత వ్రత కథ అయితే స్టార్ట్ చేసుకోవాలండి. వ్రత కథ అయితే నేను ఇప్పుడు మీకు చెప్పి వినిపిస్తాను. పూర్వం ఒక ఊరిలో సుశీల, వేణుగోపాలు అనే దంపతులు ఉండేవారు. వేణుగోపాల్ కొంచెం దుడుకు స్వభావం గలవాడు. కోపం, ఆవేశం ఎక్కువగా ఉండేది. ప్రతిదానికి తగాదులాడేవాడు. కొంచెం మూర్ఖంగా ప్రవర్తించేవాడు. సౌమ్యత అనేది ఏ కోసానా లేదు. నోరు విప్పితే చాలు అంతా పురుష పదజాలమే. ఇతని భార్య మాత్రం సుశీల మృదువ స్వభావం, శాంతంగా వినయంగా ఉండేది. సహనశీలమైనవి. నిత్యం పూజలు చేస్తూ ఉండేది. మంచి భక్తురాలుగా ప్రసిద్ధికెక్కింది. భర్త ఎన్ని అన్నా సర్దుకుపోతూ ఉండేది. ఏనాడు భర్తతో పోట్లాడేది కాదు. భర్త తెచ్చిన దాంతో సంతృప్తిగా సంసారం సాగించేది. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. కాలక్రమేణా భర్త వ్యాపారంలో నష్టపోవడంతో ఇంట్లో సామాన్లన్నీ ఒక్కొక్కటిగా హరించుకుపోసాగాయి. చివరికి సంసారం గడవడమే కష్టమైపోయింది. చీటికి మాటకి కసురుకోవడంతో సుశీల లోపలే చింతించేది. భగవంతుడా, మాకే ఎందుకయ్యా ఇన్ని కష్టాలు పెట్టావంటూ ఆక్రోశించింది. ఇలా ఉండగా ఓనాడు భిక్షుకై సాధువుడు ఒకడు వచ్చాడు. సుశీల మొహం చూసి, చల్లని తల్లి, చల్లగా ఉండమ్మా, కష్టాలు కలకాలం ఉండవు తల్లి, ఓర్పు వహించి, త్వరలోనే నీ కష్టాలు గట్టెక్కుతాయమ్మా, ఆ సాయిబాబా అనుగ్రహించుగాక, సుఖంగా ఉండు తల్లి అని 9 గురువారాలు సాయిబాబా వ్రతం చేసుకో తల్లి, ఒక్క పూట భోజనం మాత్రమే చెయ్యి, శ్రద్ధతో సాయి వ్రతాన్ని చేస్తే నీ కష్టాలు కడతేరుతాయి తల్లి అంటూ భిక్షను తీసుకొని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. సుశీల దిగులుతో, సర్లే ఇంకెక్కడ సుఖం, ఈ జీవితానికి సుఖం కూడానా, నా జీవితం ఇంతే, నా జీవితంలో సుఖం అనేదే లేదేమో అనుకుంటూ బాధపడసాగింది. ఆనాటి రాత్రి నిద్రించి వేళ సాధువు సాయిబాబా వ్రతం చేసుకోమన్నాడు. ఒకవేళ ఆ వ్రతం చేసుకుంటే తమ కష్టాలకు తీరుతాయేమో అనుకుంటూ పడుకుంది. కలలో బాబా దర్శనం ఇచ్చి, సుశీల, ఒక్క అడుగు నా వైపు వెయ్యి, వెంటనే నేను 100 అడుగులు నీ వైపు వేస్తాను, నన్ను నమ్ము, నాపై పూర్తి విశ్వాసం ఉంచు, శరణాగతి వస్తులై కమ్ము అని బోధించినట్లు అయ్యింది. అంతే. మర్నాడు ఉదయం సుశీల లేచి నిత్యానంతరం భర్త సౌపర్యాలు చేసి పూజ చేసుకొని గుడికి బయలుదేరింది. బాబా మందిరంలో బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించింది. బాబాకు నమస్కరించి, దయమయ్య, రేపు గురువారం నుండి నేను 9 గురువారాల వ్రతాన్ని ఆచరిస్తాను, కరుణించు స్వామి అంటూ మొక్కుకుంది. అంతే. ఒక్కసారిగా ఒళ్ళు జల్లిచ్చినట్టు అయింది. ఎవరో భుజం తట్టి నేనున్నా అన్నట్టు ఓదార్చినట్టు ఆ అనుభూతినిచ్చింది. ఆ అనుభూతి గట్టిగా తెచ్చుకొని ఇంటి ముఖం పట్టింది. ఆశ్చర్యం. ఈనాడు మంచి మాటలు ఆడని భర్త ఆనాడు సుశీల బాబా మందిరానికి వెళ్తుందంటే నేను కూడా వచ్చేవాడిని కదా, ఆ బాబా దయ ఉంటే మన బాధలన్నీ పటాపంచలవుతాయి అన్నాడు. నేను ఇప్పుడే బజారుకి పోయి బాబా పటాన్ని కొనుక్కొస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఈ హఠాత్ పరిణామానికి సుశీల ఎంతగానో విత్రబోయింది. అంతా బాబా మహిమే అనుకొని మరునాడు ఉదయం
గురువారం నిత్య పూజ అంటారు. ఒక పీటకు పసుపు కుంకుమలు రాసి బొట్లు పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని ఒకదాన్ని కప్పి భర్త తెచ్చిన సాయిబాబా పటాన్ని పసుపు కుంకుమలు అక్షింతలతో బాబాను పూజించింది. ధూపదీప నైవేద్యాలతో షోడశోపచార పూజ గావించింది. అగరబత్తులు సాంబ్రాణి ధూపం వెలిగించింది. భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించింది. బాబా గారి మంత్రించినట్లుగా భర్త వ్రతమయ్యేంత వరకు నిష్టగా అక్కడే బాబా ధ్యానంలో గడిపారు. ఈ శుభ పరిణామానికి సుశీల ఎంతగానో సంతోషించింది. ఆనాడు ఒంటిపూట ఆహారంతో గడిపింది. సాయిబాబా గుడికి వెళ్ళి ప్రార్థించింది. ఇలా 9 గురువారాలు చేసి 9 ముత్తైదువులకు వాయినాలు దాచి షోడశోపచారమైన భోజనాలు పెట్టి వచ్చి వారికి నైవేద్యం పెట్టి పంపినట్టు అటు పిమ్మట తను భుజించి సుశీల అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఈ సాయి వ్రతాన్ని ఆచరించడం వల్ల అనాది కాలంలో వారింట సిరి సంపదలు తొలతూగాడు. భర్త వ్యాపారంలో బాగా పుంజుకున్నాడు. మంచి లాభాలు ఆర్జించసాగాయి. ఈ సాయిబాబా అనుగ్రహం వల్ల అతని స్వభావం పూర్తిగా మారిపోయింది. మిక్కిలి సౌమ్యుడ భక్తి కలిగి పరోపరమలిగి ఉన్నాడు. ఇరుగు పొరుగు వారందరూ ఈ దంపతులను చూసి సాక్షాత్తు వారిద్దరు ఆది దంపతులే అనుకునేవారు. వేణుగోపాల సుశీల దాంపత్యం ఎంతో అన్యోన్యతంగా వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగింది. వీళ్ళున్నప్పుడల్లా సాయి వ్రతాన్ని ఆచరిస్తూ కాలం గడుపుతున్నారు. ఇలా ఉండంగా ఓనాడు వారింటికి సుశీల చెల్లెలు ఆమె భర్త వచ్చారు. మాటల సందర్భంలో అక్క, మా పిల్లలు బాగా చదువులో వెనకబడ్డారే, తరచుగా పరీక్షలు తప్పుతున్నారే, ఇదంతా ఇంత డబ్బులు పోసి పిల్లల్ని చదివిస్తున్నాం, ఒక్క ముక్క అక్షరం కూడా రావట్లేదు వీళ్ళకి అంటూ మా వారు విసుగుపోతున్నారు. ఈ గొడవలతో విసుగెత్తుతున్నానే, ఏం చేయాలో తోచడం లేదనుకున్న అక్కతో చెప్పింది. బాధపడక చెల్లి, అందరికీ బాబాగారు ఉన్నారు. నీవు వచ్చే గురువారం నుండి సాయిబాబా వ్రతదీక్ష పూనుకొని 9 గురువారాలు సాయి వ్రతం ఆచరించు, అంతా బాబాగారే చూసుకుంటారు అని చెప్పింది. సుశీల చెల్లెలు అక్క చెప్పినట్లుగా సుశీల చెల్లెలు 9 గురువారాల సాయిబాబా వ్రతాన్ని ఆచరించింది. భక్తి శ్రద్ధలతో సంపూర్ణ విశ్వాసంతో ఆ వ్రతాన్ని చేసిందేమో ఆ బాబాగారి దయ వల్ల మరుసటి పరీక్షల్లోనే పిల్లలు మంచి మార్కులు రావడం ప్రారంభమయ్యండి. క్రమంగా పిల్లలు బాబాగారి ప్రేమానురాగాలతో దయ వలన పెద్ద పరీక్షలు కూడా మంచి మార్కులతో వృద్ధులయ్యారు. సుశీల చెల్లెలు ఆమె భర్త ఎంతగానో సంతోషించారు. ఇదంతా బాబాగారి దైవాలనే జరిగిందనుకుని బాబాగారికి పరమ భక్తురాలయ్య అక్క సుశీల మనసులను ధన్యవాదాలు అర్పించి వెంటనే ఫోన్ అందుకొని, సుశీలక్క, మా అబ్బాయి పరీక్షల్లో పాస్ అయ్యాడు, అంతా బాబాగారి దైవాలే జరిగింది. బాబాగారు భగవంతుడే కాదు, సమర్థ సద్గురుడు, ఆయన యోగి అంటూ బాబాగారి మహిమల వల్లే మా అబ్బాయి పాస్ అయ్యాడే అంటూ అంతులేని సంతోషంతో అక్కతో పరిపరి విధములుగా ధన్యవాదాలు అర్పించింది. ఆనాట నుండి ప్రతి సంవత్సరం అక్క చెల్లెలిద్దరు క్రమం తప్పకుండా సాయి వ్రతాన్ని చేసుకుంటూ సాయి వ్రత పుస్తకాలు పంచిపెట్టసాగారు. బాబాగారి దైవాల 2 కుటుంబాలు సుఖ సంతోషాలతో సంతోషంగా ఉన్నాయి. ఇదండి పూర్తి కథ. ఈ వ్రత కథ వినండి, పూజ చేసుకునే కథ అయినా వినండి. మంచి ఫలితాలు అయితే మంచి ఫలితాలు అయితే మీరు పొందుతారు. బాబాగారి దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని మనస్ఫూర్తిగా. ఈ కథ అయిపోగానే బాబా చాలీసా అయితే చదవండి. అలాగే సాయంత్రం పూట కూడా 6 గంటలకి దీపం పెట్టండి. దీపం పెట్టి బాబా చాలీసా పెట్టండి. చాలీసా అయిపోయాక హారతి ఇచ్చుకొని సాయంత్రం దీపం కొండెక్కాక బాబాగారి పటాన్ని అయితే కదిలించి ఇంకా మీరు ఆ పీట అవన్నీ తీసేసుకోవచ్చండి. తర్వాత రోజు శుక్రవారం అవుతుంది కదా, కదిలించకూడదు అంటారు. అదే గురువారమే కదిలించండి దీపం కొండెక్కాక. మీరు కూడా టిఫిన్ కానీ పాలు కానీ ఏమైనా తీసుకోండి. సాయంత్రం మధ్యాహ్నం భోజనం అయితే చేయండి, చేసేవాళ్ళు ఎవరైనా సరే వ్రతం. ఈయనండి నియమలు నిష్టలు అనేవి పెద్దగా ఏమీ లేవండి. నేను నాకు వచ్చినట్టుగా నేను మనస్ఫూర్తిగా నాకు ఒకరు చెప్పినట్టుగా నేనైతే చేశానండి. బాగా చేసుకున్నాను. ఇలాగే 9 గురువారాలు చేసుకుంటానండి. ప్రతి గురువారం మీకు కూడా అప్డేట్ ఇస్తాను. నా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ముగ్గులు ఇవన్నీ కూడా చూడండి ఒకసారి. నాకు వచ్చినట్టుగా వేసుకొని నాకు నచ్చినట్టుగా అలంకరించుకొని చేసుకున్నానండి. మీకు కూడా నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎవరైనా సరే 9 గురువారాలు చేసుకోవాలన్నా ఏమైనా డౌట్లు ఉన్నా సరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక క్లియర్ చేస్తాను. నేను నా పెళ్ళైన సంవత్సరం నుంచి చేసుకుంటున్నానండి. నాకంతా బాగానే ఉంది. మా పిల్లల చదువులు కానీ అంటే ఇప్పుడే కానీ చదువులు ఇంకా ముందు కూడా బాబాని మాత్రం నేను అసలు వదలనండి. మీరు కూడా ముందు మీ పిల్లల చదువులు మంచి మార్కులతో పాస్ అవ్వాలంటే ఈ పూజ అయితే చేసుకోండి.
9 గురువారాలు ఏముండదండి. సింపుల్‌గా గురువారం మనం పూజ చేసుకునేటట్టే చేసుకోవాలి. కాకపోతే బాబా గారికి ఓ దండేసి, పేటేసి పాలకోవా స్వీట్ మాత్రం మర్చిపోకండి. ప్రతి వారం పాలకోవా గానీ, దూద్ పేడ గానీ తీసుకొచ్చి బాబాగారికి ప్రసాదంగా పెట్టాలి. మనం ప్రసాదం కూడా ఏమీ అంతగా హైరానాగా చేయాల్సిన అవసరం లేదు. పాలకోవా మాత్రం పెట్టాలండి కంపల్సరీ. దూద్ పేడ గానీ, పాలకోవా గానీ ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. 9 వారాలు కంపల్సరీ పెట్టాలి స్వీటు. తర్వాత అది అందరికీ పంచిపెట్టండి. మీ ఇంట్లో వాళ్ళు తిని అందరికీ మిగిలినవి ఏమైనా ఉంటే గనక పిల్లలు ఎవరైనా ఉంటే చుట్టుపక్కల పిల్లలకు కూడా పంచండి. బాబా ఏదైనా కుక్కకి కూడా భోజనం పెడితే మంచిదండి ఆ రోజు. బాబా వ్రతం చేసుకొని ఆయనే బాబా రూపంలో వచ్చినట్టు అయ్యిద్ది. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.